ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీదుగా 2025వ సంవత్సరంలో 6 నెలలు జరిగిపోయే అర్ధ సంవత్సరం అయిపోయింది. 7వ నెలలో మొదటి ఆదివారమున మన రీతిగా చేరి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి అయితే ఇలాంటి చక్కని అవకాశం లేదు. మనమైతే దేవుడు ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో సంతోషంగా గడపడానికి, ఆయన సందేశాన్ని వినటానికి దేవుడు మనకు చక్కని సదవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం సదా దేవుని కనపరచవలసిన వారంగా మనం ఉన్నాం. పోయిన ఆదివారం ఒక ప్రత్యేకమైన విషయం మనం విన్నాం. మీరు ఎవరికైనా గుర్తుందా? ఏం నేర్చుకుందాం మనం? యెరూషలేములో గొర్రెల దొడ్డి దగ్గర ఉన్న బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని గూర్చి మనం నేర్చుకున్నాం. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల పాటు కదలకుండా పడున్నాడు. అతని జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల గురించి మనం నేర్చుకుందాం. మిక్కిలి ప్రియులరా, దేవుడు ప్రతి వారం, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనలను దర్శిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. విన్న వాక్యాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. మన మనసు లోపల ఈ వాక్యమును మనము ఉంచుకొని దేవునికి దగ్గర అవడానికి ఆయత్తపడుతూ ఉండాలి. ఈరోజు మరొక ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎవరైనా గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అలాగే 11వ వచనం చదవండి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. చాలాసార్లు మనం యెఫ్తా
గూర్చి మనం చదువుకునే ఉంటాం. ప్రతిదినం దేవుని వాక్యం చదివేవాడు యెఫ్తాను గూర్చి ఎరిగిన వారుగానే ఉంటారు. ఎందుకంటే వారు చదివే క్రమంలో యెఫ్తాను దాటుకుంటూ వెళ్ళాలి. చాలాసార్లు యెఫ్తాను గూర్చి వినే ఉంటారు చాలా మంది దైవజనులు బోధించగా. మన సంఘంలో కూడా నేను ఇంతకు పూర్వం 2-3 సార్లు బోధించాను. మీరు వినే ఉంటారు, అయితే అంతగా గుర్తు లేదేమో అని నాకు అనిపిస్తుంది. బోధకులైతే యెఫ్తాను గురించి బోధించైనా ఉంటారు, ఒక్కసారైన జీవితంలో బోధించి ఉంటారు. యెఫ్తా బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు వారికి రాజు లేనప్పుడు దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని నడిపించుటకు, వారికి న్యాయం సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు అవన్నీ తీర్చుట కొరకు వారికి నాయకుడుగా, ఇంకో విధంగా చెప్పాలంటే రాజు లేడు కాబట్టి రాజు స్థానంలో వారి కొరకు పోరాడటానికి, అన్ని చేయడానికి న్యాయాధిపతులను దేవుడు ఏర్పరిచాడు ఇశ్రాయేలు ప్రజలకు. గిలాదు వాడైన యెఫ్తా 9వ న్యాయాధిపతి. యెఫ్తా 9వ న్యాయాధిపతి అంటే యెఫ్తాకు ముందు 89 న్యాయాధిపతులు ఉన్నారు ఇశ్రాయేలీలకు. యెఫ్తాకు జస్ట్ ముందున్న 2 న్యాయాధిపతులను గురించి మనం కనుక చూస్తే 10వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం. పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. షామీరులో నివసించిన వాడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యుండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. చూసారా, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 7వ న్యాయాధిపతిగా ఉన్న తోల 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఏమైనా చెప్పుకుంటానికి సాధించాడంటే ఏమీ చేయలేదు. హి లివ్డ్ అండ్ డైడ్, అంతే. బతికాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. సాధించింది ఏమీ లేదు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటానికి అతని జీవితంలో జరిగింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే he was a failed to be the judge. న్యాయాధిపతిగా అతడు విఫలమయ్యాడు, సఫలత చూడలేదు. ఇశ్రాయేలు ప్రజలు గుర్తించుకోదగిన కార్యాలు, దైవ సంబంధమైనవి దేవుని కొరకు ప్రజల నిమిత్తమేమీ చేయలేదు. ఉన్నతమైన స్థానంలో దేవుడు అతని పెడితే అతడు ఏం చేయలేదు. చాలాసార్లు మనం కూడా అంతే. దేవుడు మనకు ఒక్కొక్క బాధ్యతనిస్తాడు, ఒక్కొక్క స్థానంలో పెడతాడు. దేవుడు మనల్ని ఆ స్థానంలో నుంచి మన దగ్గర ఎంతో ఆశిస్తాడు. ఏదో మనం దేవుని కొరకు సాధించాలని, దేవుని ప్రజల కొరకు ఏదో చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. మనమైతే ఏం చేస్తామంటే we fail to do the works for the Lord. దేవుని కొరకు కార్యాలు చేయటం విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం, స్తబ్దగా ఉండిపోతాం. ఏమీ చేయకుండానే అలాగే ఏ స్థానంలో ఉన్నామో అక్కడే కూర్చుంటాం. కానీ ఏదైనా సాధించడానికి, ఏదైనా పూనుకొని చేయటానికి ఏమాత్రం ముందుకు రామని
ఆ రీతిగా మనం ఫెయిల్ అవుతాం చాలాసార్లు. నా విషయానికి నేను వస్తే నా 13వ ఏట దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టాను ప్రభు కృప చేత. ఇప్పుడు నాకు 62వ సంవత్సరం. 48 ఏళ్ళు పూర్తిగా అయ్యింది దేవుని వాక్యం బోధించడం మొదలుపెట్టి. బాలుడుగా, చిన్న పిల్లాడుగా, యవనస్తుడుగా దేవుని వాక్యం బోధించుతూనే ఉన్నాను. నాకు వయసు పెరిగే కొద్దీ ప్రశ్నలు పెరుగుతున్నాయి. నా బుర్రను తొలిచేస్తాయి. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర కూర్చుంటే వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు నువ్వు ఏం చేసావు అనే ప్రశ్న నన్ను చాలా కలవరానికి గురి చేస్తుంది. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద లార్డ్. 13వ ఏట మార్మన్స్ పొందాను, కానీ పడుతూ లేస్తూ ఉండి నా 16వ ఏట ముగింపు, 17వ ఏట ఆరంభంలో నా జీవితాన్ని పూర్తిగా ప్రభువుకి ఇచ్చాను. అప్పుడు బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 6-7 బైబిల్ కాలేజీలో చదువుకుని 86లో ఇక్కడికి వచ్చాను. 86 మే నెల నుండి 87, 88, 89, 90, 91 వరకు నేను ఈ ఊర్లోనే ఉన్నాను. 91 నవంబర్ 15 నా పెళ్ళయింది. ఇంట్లో అయిన నెల రోజుల్లోనే తణుకులో కాపురం పెట్టాను. అప్పటి నుండి ఏదో నాకు చేతనైనంత మట్టుకు దేవుని కోసం ఏదో చేస్తూ ఉన్నాను, కానీ సాధించింది ఏంటి అనే ప్రశ్న నన్ను తొలచి వేస్తుంది. 62 ఆయుష్కాలం, 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరములను. ప్రభువు కనికరిస్తే ఆయుష్కాలం ఇంకా 8 సంవత్సరాలు. ఇంకా దేవుడు తన ఉచితమైన అపారమైన కృప చూపిస్తే ఇంకొక 10 సంవత్సరాలు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ అని దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పగలను అనే ప్రశ్న నాలో కలుగుతుంది. నీవు ఎప్పుడైనా వేసుకున్నావా ఆ ప్రశ్న? వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నువ్వు ఏం చేసావు, ఏమి సాధించావు? నేనేమి సాధించానా అని నేను వెనక్కు చూసుకుంటే నాకేం కనబట్టలేదు. ఈ 48 సంవత్సరాల నా బోధనా పరిచర్యలో, 38 సంవత్సరాల నా సంఘ కాపరిగా, పాస్టర్గా ఉన్న నా పరిచర్యలో ఏం సాధించానంటే నథింగ్. ఏం సాధించలేదు. స్టిల్ స్ట్రైవింగ్. ఏదైనా సాధించాలి అనే తపన మాత్రం లోపల కనబడుతూ ఉన్నది. ఇదే నాకు చాలా వేదన కలిగిస్తుంది చాలాసార్లు. దేవుని కృప చేత ఓకెరవి బైబిల్ స్కూల్స్ లేక బైబిల్ కాలేజెస్లో లెక్చరర్ గాను, టీచర్ గాను పనిచేశాను. నేటికి పనిచేస్తున్నాను. 1000 మంది పైగా విద్యార్థులకు డైరెక్ట్గా తరబీదునివ్వటానికి దేవుడు సహాయం చేశాడు. ఒక పత్రిక 22 సంవత్సరాల పాటు నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. తణుకులో ఒక సంఘం, వీరభద్రపురంలో ఒక సంఘం ప్రారంభించడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రం కాదు, మన తణుకు సంఘం నుండి 34 మంది సేవకులు పంపడానికి కూడా సహాయం చేశాడు. చెప్పుకుంటానికి సంఖ్యలాగే కనపడుతుంది, కానీ దీనికంటే అత్యధికంగా నేను చేయాల్సింది ఉంది అనే ఆశ నాలో మిగిలిపోయింది. సహోదరుడు, సహోదరి, మనలో ప్రతి ఒక్కొక్కరు కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరు, ఊహ తెలిసిన ప్రతి ఒక్కొక్కరు, ఆలోచించగలిగిన ప్రతి ఒక్కొక్కరు, ఇంకో విధంగా చెప్పాలంటే స్పృహలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు నాతో కూడా కలిసి నేను ఇంతవరకు ప్రభు కొరకు ఏం చేశాను, ఏం సాధించాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి అనే ప్రశ్న మనలో మనం వేసుకుని
తోలాను దాటుకుంటా వెళ్ళిపోతాం. తోల ఏమీ చేయలేదు, సున్నా అతను చేసింది. పుట్టాడు, న్యాయాధిపతి అయ్యాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. నీ గురించి అంతే చెప్పుకుంటానికి ప్రభు కొరకు నువ్వేమన్నా చేయడానికి ఆయత్తపడితే నీ గురించి అంతే చెప్పుకోరు. ఏదో ఒక పేజీ దేవుని పనిలో నీ కొరకు ఉంటుంది. ఇదిగో మనకు రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ ఈ గ్రామంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ సంఘ పరిచర్యలో, ఈ సంఘ చరిత్రలో ఒక పేజీ నీ కొరకు ఏర్పాటు చేసుకుంటానికి, ఏదైనా దేవుని కోసం సాధించడానికి ఆయత్త పడతావా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తాను. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు వర్క్ ఫర్ ద లార్డ్, టు డూ సంథింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు పని చేయడానికి, దేవుని రాజ్య సువార్త కొరకు ఏదైనా చేయటానికి ఆయత్తపడు. వీరభద్రపురంలో రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ సంఘ పరిచర్యలో, పనిలో, సేవలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇచ్చాడు. గుర్తింపుగా ఉండటానికి కొంత చరిత్రను తయారు చేసుకుని నీ కోసం నీవు అంటే ఏదో ఒకటి నువ్వు చేయటానికి ప్రయత్నం చేయి. వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ పీపుల్. ఈ ప్రజల క్షేమం కొరకు పనిచేయడానికి ఆయత్తపడు. బికమ్ ఏ ప్రేయర్ వారియర్. ప్రార్థన యోధుడుగా, యోధురాలుగా మారు. అనేక మందిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చే ఒక సాధనంగా, సాక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టుకో, మరల్చుకో. నీకంటూ ఒక స్థానం ఈ సంఘ చరిత్రలో నీకు ఉంటుంది. నేను తాడపల్లిగూడెం బైబిల్ స్కూల్లో ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం నేను చెప్తున్నది హోమిలెటిక్స్ చెప్తున్నాను, ప్రసంగ శాస్త్రం. ఆ తర్వాత ఇండియన్ చర్చ్ హిస్టరీ, భారతదేశ క్రైస్తవ చరిత్ర చెబుతున్నాను. భారతదేశ క్రైస్తవ చరిత్ర చెబుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రీస్తు శకం 52లో, అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం ఈ దేశానికి ఏమొచ్చింది? సువార్త వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా ఈ దేశానికి సువార్తను తీసుకొచ్చాడు 52లో. 72 జూలై 3న ఆయన హతసాక్షి అయ్యాడు, చనిపోయాడు. 72 జూలై 3, అంటే 20 సంవత్సరాలు మాత్రమే ఆయన ఇండియాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? కేవలం 20 years, a short span of time. కొద్ది కాలం, 20 సంవత్సరాల కాలంలో చాలా చరిత్ర ఆయన సృష్టించాడు. మీరు చదివారా? తోమా గురించి నేను రాసిన ఆర్టికల్ మనం దాంట్లో పోస్ట్ చేశాను. ఎంతమంది చదివారు? దిదు మనబడి ముగ్గురే చదివారు, నలుగురు. చదవండి అమ్మా. నేను ఒకళ్ళని అడిగాను, చదివారా అని అడిగితే రీడ్ మోర్ నొక్కుతుంటే మళ్ళా రీడ్ మోర్ వస్తుంది, మళ్ళా రీడ్ మోర్ నొక్కుతుంటే మళ్ళా రీడ్ మోర్ వస్తుంది. ఇంకా నొక్కుతా ఉంటేనే రీడ్ మోర్ అని వస్తానే ఉంది. ఎంత చదవాలండి అంటాం జరిగింది నాతో. ఏమన్నారండి? ఎంత చదవాలండి? అప్పుడు నేను అన్నాను, అంత చదవటానికి కష్టపడుతుంటే, అంత స్టడీ చేసి అంత వ్రాయటానికి నాకు ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు. కేవలం సెల్ ఫోన్లో టైప్ చేయడానికి, ఏం చేయడానికి? సెల్ ఫోన్లో టైప్ చేయడానికి నాకు ఇంకెంత సమయం పట్టుంటుంది? హౌ మచ్ మోర్ టైమ్ హ్యావ్ ఐ టేకెన్ టు స్టడీ, prepare and to type with all my fingertips on the phone. ఎంత టైం పట్టుంటది? చదవటానికి ఎంత బాధపడిపోతుంటే అని నేను జవాబు ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను ఒక్కొక్కటి మీకు పెడతా ఉంటానంటే, మన చర్చ్ గ్రూప్లో చదువుతారు, బెనిఫిట్ పొందుతారని. నిజంగా మీరు చదువుంటే తోమా జీవితం
ఒక సవాలుగా మీకుండును. తోమా చేసిన పని ఒక మాదిరిగా మీ ముందుడును. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఇంపాక్ట్ ఇన్ ది ఇండియన్ చర్చ్ హిస్టరీలో వేశాడు, ముద్ర వేసాడు. అంతే 7 సంఘాలు మలబారు తీరంలో కట్టాడు. మార్తోమా సంఘాలుగా పిలువబడ్డాయి. ఆ తర్వాత దాంట్లో నుండి ఇంకా రకరకాల సంఘాలు పుట్టి 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 కేరళ రాష్ట్రం ప్రస్తుతానికి మనం చూస్తే ఎక్కువ మంది క్రైస్తవులు కనపడతారు. You know why? That is the impact made by Saint Thomas, the disciple, the doubting disciple of Jesus Christ. పరిశుద్ధుడైన తోమా, అనుమానపడే తోమా, యేసుక్రీస్తు శిష్యుడు వేసిన ముద్ర అది. కానీ ఇక్కడ తోల ఏమీ ముద్ర వేయలేదు, 0. మరి తోలాలో ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆలోచన చేయండి. అతడు 7వ న్యాయాధిపతి. ఆ తర్వాత 3వ వచనం చదవండి, 13. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండేది. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండేది. భలే ఉందండి. 7వ వాడు ఏం చేయలేదు, 23 ఏళ్ళు న్యాయాధిపతికి ఉన్నాడు. 8వ వాడు న్యాయాధిపతి గ్రంథం 10వ అధ్యాయం. 8వ వాడు ఏమైనా చేశాడా అంటే 22 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రజల కొరకు దేవుని కొరకు ఏం చేయలేదు. కానీ he had begotten 30 children, 30 పిల్లలు అన్నాడండి. ఏం చేశాడండి? అతని పని పిల్లలుగా అంటమే. 30 మంది పిల్లలుగా అన్నాడు. 30 మందికి 30 పిల్లగాడిదలు ఇచ్చాడు. 30 మందిని తిరగమని, 30 మందికి 30 ఊళ్ళు ఇచ్చాడు. తిరగండ్రా మీ ఇష్టం అని. అంటే దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను, దేవుడికి అతనికి ఇచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. స్వార్థ ప్రయోజనం కొరకు వాడుకున్నాడు, స్వంతం కొరకు వాడుకున్నాడు, శరీరం కొరకు, శరీరేచ్ఛ కొరకు, తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు వాడుకున్నాడు. దేవుని కొరకు ఏమీ చేయలేదు. శూన్యం దేవుని కొరకు చేసింది. మనం కూడా ఇలాగే ఉంటాం. దేవుడు ఏదైనా బాధ్యతను అప్పగిస్తే, దేవుడు ఏదైనా అవకాశాన్ని ఇస్తే, దేవుడు ఏదైనా తలాంతునిస్తే, దేవుడు ఏదైనా సామర్థ్యాన్ని ఇస్తే, దేవుడు ఏదైనా స్థితిలో మనం ఉంచితే అవన్నీ తోలాలే ఏమీ చేయకుండా ఉంటాం. ఈ ఆయుధ వలె కేవలం స్వప్రయోజనం కోసం, స్వార్థం కొరకు, మన కోసం మనమే వాడుకుంటాకైనా ఉపయోగిస్తాం. కానీ దేవుని కొరకు కానీ, దేవుని ప్రజల కొరకు కానీ, సమాజం కొరకు కానీ ఏం చెయ్యం. సో ప్యాథటిక్. చాలా విచారం ఇది, చాలా విచారం. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఒక తలాంతునిచ్చాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితంలో నీ ద్వారా ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు, నిన్ను ఆకర్షించాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే నీవు తోలావలే ఉన్నావు, లేక యాయిరు వలె నీ స్వార్థ ప్రయోజనాలు, కుటుంబం, పిల్లలు నాది అనుకునే పనిలోనే ఉన్నావు. కానీ దేవుని కొరకు నువ్వేమీ చెయ్యట్లేదు. చాలా విచారం కదా ఇది, చాలా విచారం కదా, చాలా విచారం. నాది అని నువ్వేం అనుకోవద్దు. యాక్చువల్గా నేను ప్రారంభంలో గాయకుడిని, బోధకుడిని కాదు, బాలబోధకుడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసిన. కానీ గాయకుడిని, పాటలు పాడేవాడిని, చాలా పాటలు పాడేవాడిని, చాలా చక్కగా పాడేవాడిని. బైబిల్ కాలేజీలో నేను పాడుతుంటే ప్రజలు ఉర్రూతులుగేవారు. బాలరాజని నా స్నేహితుడు ఉన్నాడు, చక్కని గాయకుడు. ఆయన కూడా హరత్ నువ్వు పాడద్దు, ఈరోజు నేను పాడుతున్నాను, నువ్వు పాడద్దు హరత్, నేను పాడుతున్నాను కదా, దయచేసి పాడద్దు హరత్. చాలా మంచి స్నేహితుడు నాకు, చక్కని గాయకుడు, చాలా మధురమైన స్వరం. అలా అనివ్వండి నన్ను.
దేవుడు నాకు ఇచ్చిన ఒక తలాంత ఆ రోజులు ఏంటంటే, నేను బాలసుబ్రహ్మణ్యం పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడేవాడిని, రామకృష్ణ పాడిన పాటలు రామకృష్ణలా పాడేవాడిని, యేసుదాస్ పాడిన పాటలు ఈ మూడే క్రిస్టియన్ సింగర్స్ పాటలు పాడేవాడిని. ఆ రీతిగా మిమిక్రీలో పాడే తలాంత ఇచ్చాడు దేవుడు అప్పుడు, ఇప్పుడు కాదు. అయితే నేను పాడుతూ ఉంటుండగా దేవుడు ఒకరోజు నన్ను దర్శించాడు. నేను నిన్ను నాకు బోరగా ఉండటానికి, నా వాక్యమును తెలియజేయటానికి, బోధకుడిగా ఉండటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ తల్లిదండ్రులు బాలబోధకునిగా చేయమని ప్రార్థన చేశారు, మర్చిపోయావా ఈ విషయం? కాబట్టి నువ్వు బోధకుడిగా ఉండాలి, వాక్యాన్ని బోధించాలి అని ప్రభు ద్వారా నేను బయలుపరచబడి ప్రేరేపించబడినప్పుడు ప్రేరేపించబడినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ మై ప్రీచింగ్ మినిస్ట్రీ. నేను నా సువార్త చెప్పే, ప్రసంగించే, వాక్యము చెప్పే పనిలో సాగాలనుకుంటున్నానని దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను. తిరిగి మరలా ఎన్నడూ వెనక్కి చూడలేదు. దేవునికే మహిమ కలుగును గాక. నేను గొప్పోడిని అని చెప్పట్లేదు. నీ తలాంతు ఏంటో గుర్తించు. ఫైండ్ అవుట్ ద టాలెంట్ దట్ గాడ్ హస్ గివెన్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు కనుగొని యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు వాడు. Question yourself, what talent did I get to use for my God? నా దేవుని కొరకు నేను వాడటానికి ఏ తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడని నీలోని ఒక ప్రశ్న వేసుకో. ఆటోమేటికలీ ద ఆన్సర్ ట్రిగర్స్ యువర్ హార్ట్. ఆ జవాబు వస్తుంది, నీ గుండెలో ఒక్కలాగా ఉబిక వస్తుంది. కాబట్టి నీ తలాంతును దేవుని కొరకు వాడు. ఏమని కావాలంటుండగా బైబిల్ కాలేజీలో మేము ఒక కోరస్ పాడేవాళ్ళం. యూ గాట్ ఇట్ ఆల్ టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్ అని ఒక కోరస్. నీకు ఒక తలాంతు ఉంది, ఆ తలాంతును దేవుని కొరకు వాడు. దేవుడు నీకు పాడే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. ప్రార్థించే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. వాక్యమును బోధించే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. వంటలు చేసే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. చర్చిని తుడిచి దులిపి శుభ్రం చేసే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. వాద్యములు వాయించే తలాంతు ఇచ్చాడా, దేవుని కొరకు వాడు. దేవుని కొరకు వాడు. దేవుడికి ఇచ్చిన తలాంతుని వాడకపోతే అయ్యో, God will surely question you when you stand before the white throne. ఆ ధవళవన్న సింహాసనం ముందు నీవు నిలబడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు, నువ్వేం చేసావు, నేను ఈ తలాంతు ఇచ్చానని. చాలా ఫెయిల్ అయ్యాడు. యాయిరు కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ మధ్యలో ఏం చేశాడు? 30 మంది పిల్లలు కానీ 30 గాడిద పిల్లలు ఇచ్చి తిరగండి ఊరంతాను అని 30 ఊర్లు కట్టబెట్టాడు. కుటుంబాన్ని పెంచుకున్నాడు, ఆస్తిని పెంచుకున్నాడు, స్వార్థాన్ని పెంచుకున్నాడు. ఈ రోజుల్లో సేవకులు, ఈ సెలబ్రిటీ పాస్టర్స్ అలా లేరా? డబ్బులు పెంచుకుంటలేదా? నేను చూశాను. ఒక ఎయిర్పోర్ట్ లోంచో, ఒక షాపింగ్ మాల్ లోంచో ఒక సెలబ్రిటీ స్పీకర్ కొడుకు వస్తున్నాడు. వాడు ఆ కుర్రాడు నడిచి వస్తా ఉంటే వాడి వెనకాల ఒక 6 మంది బౌన్సర్స్ ఉన్నారు, నల్ల డ్రెస్ వేసుకుని. వాడికి బౌన్సర్స్ ఎందుకు వాడికి బౌన్సర్స్? ఒక్కొక్కడికి ₹1,00,000 ఎంతో జీతం ఇస్తారు నెలకి. అంటే వాడి చుట్టూ కాపలా ఉండటానికి 6 ఉంటే ₹6,00,000 ఇంచుమించు ఆ బౌన్సర్స్ కి జీతం. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. ఎవరిచ్చారు డబ్బులు? ఎవరి కోసం వాడాలి డబ్బులు? దేవుని కొరకు, తమ కొరకు స్వార్థంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు వాడేవాడు లేదు. చాలా ఫెయిల్ అయ్యాడు. యాయిరు కూడా ఏమయ్యాడండి? ఫెయిల్ అయ్యాడు. యాయిరు ఫెయిల్ అయ్యాడు. ఇలాగే స్వార్థం కొరకే వాడుకున్నాడు.
తన జీవితంలో ఏమీ చూడలేదు. ఇద్దరు ఫెయిల్ అయిన న్యాయాధిపతుల తర్వాత వచ్చాడు ఎవరండి? గిలాదు వాడైన యెఫ్తా. గిలాదు వాడైన యెఫ్తా వచ్చాడు. నేను ఆ రెండు కావాలని ఎక్కువసేపు చెప్పాను నేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాడి జీవితాలు. యెఫ్తా జీవితం కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఆ ఇద్దరిని గురించి తప్పకుండా మనం తెలుసుకోవాలి. యెఫ్తా ప్రత్యేకం. యెఫ్తా గురించి మనం చూస్తే యెఫ్తా అంటే అర్థం ఏంటంటే తెరచువాడు అని అర్థం. ఏంటండి? బైబిల్ అన్ని పేర్లకు అర్థాలు ఉన్నాయి, సార్థక నామధేయులే అందరూ కూడా. తెరచువాడు, తెరవబడిన అని అర్థం. మీకు తెలుసా బైబిల్లో ఎన్వలప్, మూయబడిన అని ఒక పేరుంది, తెలుసా? లోతు. లోతు అంటే ఎన్వలప్ అని అర్థం, మూయబడిన అని అర్థం. నిజంగా లోతు మూయబడి ఉన్నాడు. భార్యకు కానీ, పిల్లలకు కానీ, కొడుకులు కానీ, ఏంటిది అల్లుడికి కానీ, కూతురికి కానీ, మనవాళ్ళకి కానీ చెప్పలే. ఎవరికి చెప్పలే. మీరు ఎంత చదివారు? బైబిల్లో ఏమి లేదు కదంటే చదవండి, మీకు తెలుస్తుంది. ఎక్కడ మరి నీకు ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీకు కలిగి ఉన్న వారిని, అందులో నీకు అర్థం మొత్తం వస్తుంది. లోతు ఏమీ చేయలేదు, మూయబడింది. కానీ యెఫ్తా తెరవబడిన, పేరుకు తగ్గట్టుగానే యెఫ్తా జీవితం ఉంది. అయితే యెఫ్తా జీవితాన్ని కనుక మనం చూస్తే he was a very ordinary person, an insignificant fellow. ఏమాత్రము గుర్తింపు లేని ఒక సామాన్యమైన వ్యక్తి. an ordinary, insignificant, ఒక మామూలుడు, సామాన్యుడు. పెద్ద కుటుంబాల నుంచి ఏమీ రాలేదు, మంచి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఏం చేయలేకపోతుంది, నాకు పెద్ద కుటుంబం ఏముందండి, డబ్బులు ఏమున్నాయండి సాధించడానికి, నాకేం బ్యాక్గ్రౌండ్ ఉందండి, నాకేమీ లేదండి, ఏమి సాధించగలనండి అని మనం అనుకుంటాం. యెఫ్తాకి ఏమీ లేదు. ఇంకా విధంగా చెప్పాలంటే వాళ్ళు తండ్రి అన్య స్త్రీకి ఇతడు పుట్టాడు కనుక తండ్రి అంటే స్వాస్థ్యం లేదన్నారు. ఇక్కడ ఒక మాట ఉంది, అతడు వేశ్య కుమారుడు అన్నది. రెండవదిగా he was a son of a harlot. He was son of a harlot. ఒక వేశ్య కుమారుడు, అక్రమ సంతానంగా పుట్టినవాడు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే పాపం చాలా విచారం కదా. అతని పుట్టుక, అతని జీవితం సో ఇన్సిగ్నిఫికెంట్, సో సాడ్, చాలా సామాన్యం. మాట్లాడుకుంటానికే అనుకూలంగా లేని ఒక సామాన్యమైన ఆరంభం యెఫ్తాది. ఆ తర్వాత ఆ నాన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్యకు కొడుకులు పుట్టారు. కొడుకులు పుడితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినావు కాబట్టి మా ఇంటిలో నీకు స్వాస్థ్యము లేదు అంటారు. రిజెక్టెడ్ బై ద ఫ్యామిలీ. ఒకటి, he was son of a harlot. రెండు, he was rejected by the family and brothers. కుటుంబం ద్వారా నెట్టివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కుటుంబంలో, తండ్రి ఇంటిలో స్థానం లేనివాడుగా ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంది, అతడు పారిపోయి అనే మాట ఉంది. సహోదరుల యొద్ద నుండి పారిపోయి అని ఉంది. పారిపోవడం అంటే ఎప్పుడు పారిపోతామండి? ఎప్పుడు పారిపోతాం చెప్పండి అమ్మా? కుటుంబంలో ఆదరణ లేకపోతే విడిచి వెళ్ళిపోతాం. తప్పు చేసినప్పుడు పారిపోతాం. అది ఇక్కడ రాయలేదు కదా. ఇంకెప్పుడు పారిపోతాం? ఇంట్లో వేళ్ళు తిట్టినప్పుడు, బెదిరించినప్పుడు, ప్రాణాపాయం అన్నప్పుడు. బతిమాలు ఉంటాడు, తండ్రి ఇంట్లో స్థానం లేదంటే అన్న తమ్ముళ్ళారా అన్నితుడు వాళ్ళు తమ్ముళ్ళు, ఎందుకంటే తర్వాత పెళ్లి చేసుకున్నట్టుంది. నన్ను ఉండనివ్వండి అని అంటే వాళ్ళ తమ్ముళ్ళు సహోదరులు ఏం చేయబోయి ఉంటారు, చంపబోయి ఉంటారు. కాబట్టి ప్రాణ భయంతో పారిపోయాడు. He ran away from the house. ఇంటిలో నుండి పారిపోయి టోబు దేశంలో ఉన్నాడు. టోబు దేశంలో ఉన్నాడట. ఒకటి, సన్ ఆఫ్ ఏ హార్లెట్. రెండు, రిజెక్టెడ్ బై ది ఫ్యామిలీ. మూడు, మనం చూస్తే అక్కడ టోబు దేశంలో ఉన్నాడు. ఈ ran away, పారిపోయి టోబు దేశంలో ఉన్నాడు.
తోబు దేశంలో ఉంటే అక్కడ ఏమైంది చదవండి. అక్కడ నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇంగ్లీష్ లో ఏమనుంటుందంటే వర్త్లెస్ ఫెలోస్ జాయిన్ హిమ్. పనికి మాలిన వారు వచ్చి అతనితో కూడిరి అని అర్థం వచ్చేలాగా ఇంగ్లీష్ లో వ్రాయబడింది. వర్త్లెస్ ఫెలోస్ జాయిన్ హిమ్. పనికి మాలోళ్ళు, పని పాట లేనోళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అల్లరి మూక, ఆ ఊర్లో అల్లరోళ్ళుగా పిలువబడుతున్న వారు వచ్చి యెఫ్తాకి స్నేహితులు అయ్యారంట. ఎప్పుడు ఒక అల్లరోడు వచ్చి మనతో ఎప్పుడు కలుస్తాడండి? ఒక అల్లరోడు వచ్చి మనతో ఎప్పుడు కలుస్తాడు? అల్లరోడు వచ్చి అల్లరోడు కలుస్తాడు కదా, అంతే కదా. Worthless fellows joined Jephthah because they considered Jephthah a worthless fellow. యెఫ్తా ఒక పనికిరాని వాడు అని వారికి అనిపించుట వలన పనికిరాని వారందరూ వచ్చి యెఫ్తా దగ్గరికి చేరారు. అంతే కదా. ఇంగ్లీష్ లో సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే రకమైన జాతి పక్షులు కలిసి ఎగురుతాయి, అంతే కదా. బూతులాడు వాళ్ళందరూ ఒక గుంపుగా ఉంటారు, త్రాగుబోతులందరూ ఒక గుంపుగా ఉంటారు, అల్లరి చేసే వాళ్ళంతా ఒక గుంపుగా ఉంటారు, భక్తిగా ఉండే వాళ్ళంతా ఒక గుంపుగా ఉంటారు. ఈ లోకంలో మనం చూస్తూనే ఉంటాం. అది దీని గురించి పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు. నీ స్థితిని బట్టి, నీ క్రియను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి అందుకు తగ్గ వాళ్ళు వచ్చి నీతో స్నేహం చేస్తారు. నా దగ్గరకు వచ్చి రోజు ఒక త్రాగుబోతు వచ్చి నా ఇంట్లో రోజు నాతో రండి బయటికి వెళ్దాం, అలా తిరుగుదాం రండి, కొట్లకి వెళ్దాం రండి, వెళ్తాడు. ఎవరన్నా వచ్చిన దగ్గరికి రాడు. ఉంటే కుదరదు. నేనుంటే తాగడానికి కుదరదు, నేనుంటే సిగరెట్ కాల్చడానికి కుదరదు, నేనంటే బూతులాడటానికి కుదరదు. కాబట్టి నాతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. యెఫ్తా ఒక ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు కాబట్టి, ఎందుకు పనికి రాకుండా అల్లరి చిల్లరగా తిరిగే మూకంతా వచ్చి యెఫ్తాతో చేరింది. ఎందుకంటే ఇతడు కూడా అలాంటి వాడే కాబట్టి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? ఎవరు నీతో తిరుగుతున్నారు? ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అని. నీ స్నేహితుడు ఎవరో చెప్పయ్యా, నువ్వెవరో అని చెప్తానండి. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరు అని చెప్తాను. ఎవరితో తిరుగుతున్నావు? నీ స్నేహితులు ఎలాంటి వారు? ఎవరు నీకు అనుకూలంగా ఉన్నారు? ఎవరితో నువ్వు రాత్రనక పగలనక తిరుగుతూ ఉన్నావు? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరితో నువ్వు మాట కలుపుతున్నావు? ఎవరితో నీవు ఇంకోటి ఏదో కలుపుతున్నావు? ఆలోచన చేయి సహోదరుడు, సహోదరి, ఆలోచన చేయి. బైబిల్లో మనం చూస్తాం, కొరింథీ 15:33, కొరింథీ మొదటి పత్రిక 15:33 చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన కలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని కూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలండి ప్రియులారా, మీకు సిగ్గు కలుగుటగా ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు. దుష్ట సాంగత్యం, దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరిపేస్తుంది. ఒకవేళ ఎక్కడో లోపల నీకు మంచి ఉండొచ్చు, మంచోడివే, ఏదో చిన్న చెడ్డ అలవాటు ఉంటది. ఈ చెడ్డ అలవాటు కలిగిన ఒక దుష్టుడు అలవాటును బట్టి నీకు స్నేహితుడు అయితే, నీలో నాకు కొంచెం మంచిదాన్ని కూడా ఏం చేస్తాడండి? తీసేస్తాడు, డ్రై చేస్తాడు. యెషయా గ్రంథం 57:20 చదవండి. యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేస్తుందట. చూసారు, భక్తిహీనులు, ఈ దుర్మార్గులు
అల్లరి మూక, ఒకచోటు కుదురుగా ఉండలేరు. కదులుచున్న సముద్రం వంటి వారు. ఆ కదులుచున్న సముద్రం యొక్క నీరు బురదను మైలను ఏం చేస్తుందంట? పైకి తీసుకొస్తుందంట. అలాగే ఉంటారు కొంతమంది, కుదురుగా ఇంటికాడ ఉండరు, ఒక చోట ఉండరు. దుష్టుడు ఒక చోట కూర్చుంటాడా? కూర్చోడు. ఇంటి దగ్గర ఇంటి కొట్టే ఉండడు. ఆ మగలోకో సెంటర్లోకో అక్కడ కావాలి అక్కడ కూర్చుంటారు. బురదను మైలను పైకి ఎక్కడానికి, అపవిత్రతను హక్కును చేర్చుకుంటానికి. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఒకసారి చెప్పుకున్న ఒక ఉదాహరణ, ఇది ఒక కథ మాత్రమే. ఒక పాండ్ ఉంది, అంటే ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో చాకలతను బట్టలు ఉతుకుతాడు. పెద్ద బండ ఉంది, చాకలతని యొక్క బట్టలు ఉతికే బండ. ఆ బండ కింద ఏముంది? ఒక కప్ప ఉంది. ఆ చెరువు గట్టుని ఆనుకుని ఒక పెద్ద చెట్టు ఉంది, చింత చెట్టు. ఆ చెట్టు మొదలున్న త్వరలో ఒక ఎలక ఉంది. ఎలక కాపురం చేస్తుంది. ఏదో విధంగా ఎలకకి ఈ బండ కింద ఉన్న కప్పకి స్నేహం ఏర్పడింది. రోజు తాకలతను ఉతుక్కుని వెళ్ళిపోయాక ఎలక బయటకు వచ్చేది, కప్ప రాయి మీదకి వచ్చేది. ఆ రెండు చక్కగా కబుర్లాడుకుంటూ ఉండేవి. చక్కగా కబుర్లాడుకొని ఏ కాకో ఏ గ్రద్ద వచ్చేసరికి టక్కన ఇది బండ కిందకి వెళ్ళిపోయింది, టక్కనైతే త్వరలోకి వెళ్ళిపోయింది. బాగా ఉంది వీళ్ళ స్నేహం. రోజు రోజుకు స్నేహం ముదిరిపోయింది, ఎక్కువైపోతుంది స్నేహం. ఒక్కరిని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు, చూడకుండా ఉండలేకపోతున్నారు. ఎలాగా నిన్ను విడిచి అయ్యో బావా వెళ్ళిపోతున్నావా అంటుందంట కప్ప. అయ్యో బావా బాధపడిపోతున్నారు బావ, ఏం చేయాలి బావా అని ఎలక అంటుంది. అలా బావా బావా అని కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు విడిచి ఉండలేకపోతున్నారు. ఒకరోజు ఈ చాకలతను తీసుకొచ్చి బట్టలు ఉతుకుతున్న ఆ బట్టలకి ఇదేంటిది ఈ దోమల తెర ఉతుకుతున్నాడు. దానికి ఇంత పొడవైన ఈ పురుకోస కట్టున్నాడు, పురుకోస అడ్డుందని విప్పు అలా పడేసాడంట. అలా పడేసి ఉతుక్కుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఎలక బయటకు వచ్చింది, కప్ప రాయి మీదకి వచ్చింది. మాట్లాడుకుంటూ ఉన్నారు, విడిచి ఉండలేకపోతున్నాను బావా, ఏదో మీరు నిజంగా నేను విడిచి ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు. సరే ఏం చేయాలా అని అనుకుని ఎలక నాకు థాట్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది అన్నట. ఏంటంటే ఇదిగో ఈ తాడు నా కాలు కట్టుకుంటాను, ఈ కొస ఆ కొస నీ కాలు కట్టుకో. ఎప్పుడు చూడాలనిపించినా నువ్వు జస్ట్ ఇలా కదుపు, నేను వచ్చేస్తాను. నాకు చూడాలనిపిస్తే నేను లాగుతాను, అప్పుడు నువ్వు వచ్చేదిగా అనుకుని తాడు కట్టుకున్నారు. దాని కాలికి ఈ తాడు కట్టుకుంది, దీని కాలికి ఇది కట్టుకుంది తాడు. రెండు తాడు కట్టుకుంటే వరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు త్వరలోకి తొండెల్ల ఏంటిది ఎలక వెళ్ళలేకపోతుంది, నీటిలోనికి కప్ప వెళ్ళలేకపోతుంది. తిప్పలు పడుతున్నాయి, కట్టేస్తున్నాయి, కబుర్లాడుకుని చక్కగా ఉన్నాయి. కానీ ఈలోగా పైన ఎక్కడో చూసింది ఏంటి? గ్రద్ద. ఎక్కడో గ్రద్ద చూసి, గ్రద్ద రావడం చూసి అది గబగబా త్వరలోకి వెళ్ళా చూస్తుంది, వెళ్ళలేకపోతుంది. ఇది గబగబా నీటిలోకి వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే తాడు కొరుసుగా ఉంది, గట్టిగా ముడిపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. ప్రయత్నం చేస్తూనే ఉంటుండగా గ్రద్ద వచ్చింది, చక్కగా తాడును పట్టుకుని రెంటిని తీసుకుని వెళ్ళిపోయింది. ఒక్క దెబ్బలో రెండు అయిపోయింది. ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైనా లోకంతో స్నేహం చేస్తే వాడు దేవుడితో ఎవడన్నా వైరం అంటండి. వాడు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుడితో వైరం. లోకంతో స్నేహం చేస్తున్నాం, శరీరేతులతో స్నేహం చేస్తున్నాం, అపవిత్రమైనతో వీఆర్ ఎంటాంగిల్డ్, ముడిపెట్టబడి ఉన్నా. ఇటు దేవుల్లో ఉండలేం, అటు లోకంలో ఉండలేం. దేవుల్లో బలంగా ఉండాలని ఉంటది, ఇది త్రాగుడు, ఈ పాపము, ఈ అబద్ధాలు, ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ లోకము, ఈ శరీరేచ్చలు వదలలేకుండా ఇటు ఉండలేము, అటు ఉండలేకపోతున్నాం. మధ్యలో దానికి దీనికి మధ్య బంధం ఉంది. అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము, నులివెచ్చని స్థితిలో కనపడుతున్నాం. అలాంటప్పుడే సాతాను ఏం చేస్తాడండి? నిన్ను తన్నుకుపోతాడు, చెట్లంతా నిన్ను జల్లించి
వాడు నిన్ను పట్టుకుపోతాడు, జాగ్రత్త. కాబట్టి లోక స్నేహం చేయొద్దు, లోకానికి దూరము, శరీరాశలకు దూరము, అపవిత్రతకు దూరము. యెఫ్తా అలా చేయలేకపోయాడు. అసలే గుర్తింపు లేనివాడంటే ఇంకా తన జీవితాన్ని ఏం చేసుకున్నాడండి? పాడు చేసుకున్నాడు. అయితే అలా జరుగుతూ ఉంటుండగా చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించడానికి వెళ్ళారు. యెఫ్తా అక్కడ ఉన్నాడు, ఎందుకంటే అతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. తోబు దేశానికి వెళ్ళడానికి ముందే అతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని పేరు పొందాడు. He was very strong and a warrior, a strong warrior. బలమైన పరాక్రమకారుడు, యోధుడు. కాబట్టి ఎలాగా అమ్మోనీయులు మమ్మల్ని మా మీదకి వచ్చారు ఎలాగా అని అనుకుంటూ ఉంటే గమని ఎవరు గుర్తొచ్చారు? యెఫ్తా గుర్తొచ్చాడు. కాబట్టి గిలాదు పెద్దలు ఏం చేశారంటే యెఫ్తా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ చెబితే, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారు కదా, ఇప్పుడు కలిగిన శ్రమలో నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పాడు. అయితే వారు, లేదు అందుకే వచ్చాం మేము, నువ్వు మాతో కూడా రా అని అడిగినప్పుడు, మేము మా మీద నేను అధికారిగా చేసుకుంటాం అని అడిగినప్పుడు, యెఫ్తా అమ్మోనీయులకు యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తీసుకొని పోయేది మీద యెహోవా నా చేతికి అప్పగిస్తే నేనే మీకు ప్రధాన అవుతున్నా అని అడిగాడు. సరే ప్రధాన అవుతాం అని చెప్పాడు. తోలి వేసిన వాళ్ళే ఇతని దగ్గరకు వచ్చాడు. ఇతని దగ్గరకు వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే, సరే మీతో వస్తాను అని చెప్పి మొట్టమొదటి ఒకటి పారిపోయాడు. రెండవది ఈ 11వ వచనంలో మనం చూస్తే ఏముందండి? 11వ వచనం చివరిలో మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించాడు. ఒకటి పారిపోయాడు ఇంట్లో నుండి, రెండవది ప్రార్థించాడు. ఏం చేశాడండి? ప్రార్థిస్తా ఉన్నాడు, తన సంగతంతా చెబుతున్నాడంట. He poured out his heart. Nothing was left in the heart. హృదయం లోపల ఏది ఉంచుకోలేదు. తన స్థితిని ఉన్నట్టుగా దేవుని దగ్గర చెబుతున్నాడండి. సంగతంతా చెప్పేశాడండి, సంగతంతా చెప్పాడు. మార్కు 5:33 చదవండి. మార్కు 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సాగిలపడి తన సంగతి అంతయు ఏం చేసిందంటే అండి, ఆ స్త్రీ వచ్చి ప్రభు దగ్గర తన సంగతంతా చెప్పిందంట. సంగతంతా చెప్పాడు యెఫ్తా. అతనికి ఏమైందో, కుటుంబం ఏం చేసిందో, పారిపోయాక అతని స్నేహితుల ద్వారా అతను ఏం చేశాడో, అతని స్థితి ఏంటో దేవుని దగ్గర చెప్పాడు. He poured out his heart. తన సంగతంతా చెప్పాడు. He poured out his heart అంటే ఇట్ వాస్ హిస్ కన్ఫెషన్. ఒప్పుకుంటా ఉన్నాడు దేవుని దగ్గర. నువ్వు చెడ్డవాడుకు చెడ్డదానివి కావచ్చు, అల్లరి మూకుతో నువ్వు తిరుగుతూ ఉండొచ్చు, పాపాన్ని చేసి ఉండొచ్చు, చెడ్డ అలవాట్లలో బంధించబడి చెడ్డ స్నేహాలతో బంధాలతో సాగుతూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు.
నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు తన పని కొరకు. నువ్వు చేయాల్సిందలా ఒకటే, నీ జీవితంలో మిస్పా అనుభవాన్ని తెచ్చుకో. మిస్పా అనుభవాన్ని తెచ్చుకో. నీ సంగతి దేవునితో చెప్పు. నువ్వేంటో దేవునికి చెప్పు. నువ్వేం చేసావో దేవునికి చెప్పు. ఉన్నట్టుగా దేవునితో చెప్పటం అలవాటు చేసుకో. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆయనకి తెలియదని కాదు, నీ గురించి సమస్తం ఎరిగినా నీ గురించి నువ్వు తప్పకుండా దేవునితో ఏం చేయాలి? చెప్పుకోవాలి. తెలుగులో అంటారు కదా, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టు. మనకు ఆకలి అవుతుందో తెలుసు, కానీ మనం అన్నం పెట్టమ్మా అని అడిగితే అమ్మ సంతోషంగా పెడతాది. చిన్నపిల్లడికి పాలు కావాలని తెలిసిన తల్లి ఏం చేస్తుంది? షీ విల్ వెయిట్ అంటిల్ హీ క్రైస్. ఏడ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఏడిస్తే వాడికి ఆకలి అవుతుంది. ఆకలి అవ్వకుండా ఎక్కువ పట్టించకూడదు కాబట్టి. అన్లెస్ యు టెల్ గాడ్ యు కెనాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవునికి చెప్పకపోతే దేవుని దగ్గర నువ్వు పొందుకోలేవు. ఆయనకి తెలియదని కాదు, నీ సంగతి ఉన్నట్టుగా దేవుని దగ్గర చెప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? అదే పశ్చాత్తాపం అంటే, అదే ఒప్పుకోవాలంటే, అదే సరి చేసుకోవడం అంటే. దేవుడు నీ దగ్గర కోరుకుంటున్నది ఏమీ లేదు. నిన్ను నీవు సరి చేసుకోవాలి. నీవు పశ్చాత్తాపడాలి. అయ్యో, నీవు దేవుని దగ్గర ఏం పొందుకోవాలి? క్షమాపణ పొందుకోవాలి. అలా చేయటానికి నీకు నిష్పా అనుభవం కావాలి. ప్రార్థన చేయాలి. యెఫ్తా పారిపోయాడు. 2 యెఫ్తా ప్రార్థన చేసుకున్నాడు. సంగతంతా చెప్పేశాడంట. Whatever you know, you remember. Pour out in the presence of the Lord. ఏది నీకు గుర్తుందో, ఏది నీకు తెలుసో అదంతా దేవుని దగ్గర చెప్పు. కొంతమంది ఏం చేస్తారు తెలుసు? దేవా, నేను చాలా పాపినయ్యా, నా పాపాలన్నీ క్షమించేయండి అంటారు. ఏంటి? నేను చాలా పాపిని, నా పాపాలన్నీ క్షమించేయండి అంటే కుదరదు. గుర్తున్న మట్టుకు, జ్ఞాపకం ఉన్నంత మట్టుకు నీ గుర్తున్న ఒక్కొక్కటి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒక్కొక్కటి ఒప్పుకో. ఇప్పుడు ఒకసారి ఒక చాకలతనికి వివాహం అయిందంట. పెళ్ళిళ్ళలో వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళు ఏమడుగుతారంటే, అమ్మాయి బాగా ఉతుకుతుందా? బాగా ఉతికేస్తుంది అన్నాడు. సరే, అది ఒకటి బేస్గా తీసుకుని వివాహం జరిగిపోయింది. భర్త ఒక మూట, భార్య ఒక మూట తీసుకుని కాలంకి వెళ్ళేది. భర్త దిగువ రేవులో ఉన్నాడు, భార్య ఎగువ రేవులో, ఒకవేళ జారి పడిపోతే పట్టుకోవచ్చు అని జాగ్రత్త పడి దిగువ రేవులు ఉతుకుతున్నాడు. భార్య ఎగువ రేవులు ఉతుకుతుంది. భర్త ఉతుకుతుంటే చుప్ చుప్ అని వస్తుంది శబ్దం, కానీ భార్య ఉతుకుతున్న శబ్దం చెవిలో పడుతుంది. దప్ 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 అని శబ్దం. నా భార్య పెద్ద ఎక్కువేం వాళ్ళు ఏం చెప్పలేదు. నిజంగా చూస్తే రియాలిటీలో చాలా బాగా ఉతికేస్తుంది. అయ్యో బాబు, ఎంత ఉతుకుతుందా, లోపల ఉప్పొంగిపోతున్నాడు. శబ్దం వచ్చి ఆగిపోయింది. ఏంటి ఉతకట్లేదంటే, అయిపోయిందని ఎప్పుడు అయిపోయింది అన్నమాట. సరే, చాలా స్పీడ్గా ఉతికేస్తుంది, చాలా గట్టిగా ఉతికేస్తుంది అనుకుని వెళ్ళాడు. కాబట్టి ఆ బట్టలు ఆరేయడానికి ఇద్దరు సహాయం చేసి ఆరేస్తున్నారు. ఇద్దరు బట్టలు ఆరేసారు. ఏది నీ మూటలో ఏం తీస్తుంటే ఆరేస్తుంటే, ఇక్కడ మరకలు ఎక్కడే, ఇక్కడ మరకలు ఎక్కడే, ఎక్కడ మరకలు అక్కడే, మురికి ఎక్కడ మురికిలా ఉన్నాయట. ఏంటి ఎలా ఉతకవి? చాలా పెద్ద శబ్దం వచ్చింది కదా అంటే అందంట, మావా మూట ఇచ్చావు కదా. ఇచ్చాను. ఆ మూట ముంచాను, బండకేసి కొట్టాను. మూట ముంచాను, బండకేసి కొట్టాను. కొట్టి ముంచి తెచ్చాను. అంతే కదా బట్టలు ఉతుకుతుంటుందంట. మూటలా ఉతికితే మురికిపోద్దా? సింపుల్ విషయం అది. నేను అన్ని పాపాలు, నా పాపాలన్నీ, నేనెంతో పాపిని, ఎన్నో పాపాలు చేశాను కాబట్టి నా పాపాలన్నింటినీ క్షమించేయటం కూడా బాబు. బికాస్ మనకి జ్ఞాపక శక్తి ఇచ్చాడు, గుర్తిచ్చాడు. ఆలోచిస్తే జ్ఞాపకం వస్తాయి.
కాబట్టి మోకరించి గుర్తు చేసుకొని ఒక్కొక్కటి 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 దేవుని దగ్గర ఒక్కొక్క పాపం, ఒక్కొక్క తప్పిదం, ఒక్కొక్క అపవిత్రమైన క్రియ, ఒక్కొక్క దుర్మార్గమైన క్రియ, ఒక్కొక్క వ్యభిచార సంబంధమైన పాపం నువ్వెక్కడేం చేసావు ఒక్కొక్కటిగా ఒప్పుకో దేవుని దగ్గర. అతిక్రమములు అన్నాడు అక్కడ. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లాడు. వాటిని ఒప్పుకోవాలి. వాటిని అంటే ప్లూరల్. వాటిని ఒక్కొక్కటిగా ఒప్పుకొని విడిచిపెట్టు. నా 16వ ఏట ప్రభు సందులో నేను ఈ ఊర్లోనే మా ఇంటిలో ప్రభు దగ్గర నా జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు, నా తల్లి చెప్పిన వాక్యం విని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు బలహీనుడును, జ్వరం వచ్చి పడున్నాను. 26 సంవత్సరాలు భోజనం చేయకుండా, 26 రోజులు భోజనం చేయకుండా పడున్నాను. అంత బలహీనుడినే ఆ వాక్యం విని ప్రభు దగ్గర ఒప్పుకుంటుంటే నా తప్పిదాలు ఒక్కొక్కటి 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 నా ముందు వస్తాను. న్యూటన్ బాబుతో కలిసి నేనేం చేశాను, ఏమంటారు, ప్రేమస్తో కలిసి నేనేం చేశాను. ఇలా కొంతమంది నాకంటే వయసులో పెద్దోళ్ళతో కలిసి తిరిగేవాడిని. న్యూటన్ బాబు నాకంటే పెద్దోడు, నేర్పొని న్యూటన్ బాబు. ప్రేమస్, ఏర్లగడ్డ ప్రేమస్ నాకంటే పెద్దోడు. వీళ్ళతో స్నేహం చేసేవాడు నేను. వాళ్ళు నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్కొక్కటి 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 గుర్తు పెట్టాడు దేవుడు. ఆ ఒక్కొక్కటి 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 ఒప్పుకున్నాను దేవుని దగ్గర. నాకు నెమ్మది కలగలేదు. దేవా నెమ్మది కలగలేదు, ఇంకా ఏమైనా ఉండు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు ఇంకా ఎక్కడెక్కడ చేశాను, ఏమేం తప్పిదాలు చేశాను. నా స్నేహితులతో కలిసి నేను ఏం చేశానో చూపించాడు. వాటిని ఒప్పుకున్న తరువాత నాకు తేలికయ్యింది, హృదయం తేలికయ్యింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గిలాదు వాడైన యెఫ్తా పారిపోయాడు, 2 ప్రార్థనలు చేశాడు, అప్పుడు తేలిక చేసుకుని బయటపడ్డాడండి. ఎప్పుడైతే హృదయం ఖాళీ అయిపోయిందో, మీరు చూడండి 29వ వచనం చదవండి. 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా చాలండి. యెఫ్తా పారిపోయాడు, 2 యెఫ్తా ప్రార్థించాడు, 3 యెఫ్తా పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నాడు. He was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నాడండి. Filled with the Holy Spirit. ఎప్పుడు నీ హృదయం ఖాళీ అవుతుందో అప్పుడు ఆయన నీ హృదయాన్ని తన ఆత్మతో ఏం చేస్తాడండి, నింపుతాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, నీ హృదయము ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 3:16 చదవండి. కొరింథీ మొదటి పత్రిక 3:16. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరు చాలండి. మన హృదయంలో ఎవరు నివసిస్తారండి? దేవుని ఆత్మ. నీ హృదయంలో చెడుగు, అపవిత్రత, పాపము, తప్పిదాలు ఉన్నప్పుడు దేవుని ఆత్మకు చోటు ఉండదు. దేవుని ఆత్మ నీలో నివసించాలంటే యెఫ్తా వలె నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఏం చేస్తాడండి, చోటు చేసుకుంటాడు. హృదయంలో చోటు చేసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడండి. యెఫ్తా హృదయాన్ని పరిశుద్ధాత్ముడు చోటు చేసుకున్నాడు. యెఫ్తా హృదయంలో He was controlled by the Spirit of the Lord. దేవుని ఆత్మ చేత స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ అతని ద్వారా కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. దేవుని ఆత్మ అతనిని వాడుకోవటం మొదలు పెట్టాడు. Once you are filled by the Spirit of the Lord, the Spirit of the Lord takes control of you. దేవుని ఆత్మతో నింపబడినట్లయితే దేవుని ఆత్మ స్వాధీనంలోనికి నువ్వు వచ్చేస్తావు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా కార్యాలు చేయటానికి ఇష్టపడతాడు. నీ తలంపులు నీవు కోరుకున్నట్టుగా చేయటం కాదు, దేవుని ఆత్మ తన ఇష్టానుసారంగా కార్యాలు చేయటానికి ఆయన నిన్ను వాడుకుంటాడు. సహోదరుడు సహోదరి, ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. పరిశుద్ధాత్ముడు తన ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. నీ జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే
దేవుని సన్నిధిలో ఈరోజు ఒప్పుకో. నీ పాపమును ఒప్పుకో, నీ తప్పిదాన్ని ఒప్పుకో, నీ స్థితిని సరి చేసుకో, నీ క్రియలను ఒప్పుకొని మార్చుకో. అప్పుడు నీ హృదయంలో దేవుని ఆత్మ చోటు చేసుకుని నిన్ను వాడుకుంటానికి ఇష్టపడతాడు, వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఎవరు ఆయనకి ఎక్కువ కాదు, మనందరం ఒక్కటే సమానమే. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏంటంటే నువ్వు దేవునికి నేను అప్పగించుకుంటున్నావా లేదా, అదొక్కటే. నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను, సమర్పించుకున్నాను. నిన్ను అప్పగించుకుంటాను. నిన్ను నీవు నీ జీవితం దేవునికి ఇస్తావు. ఈరోజు నీ హృదయం ఆయన కొరకు తెరుస్తావా? భక్తి ఉంది నీకు, వాక్యం తెలుసు, దేవుడు తెలుసు. బాల్యము నుండి ఈ పద్ధతిలో నడుస్తున్నావు, కానీ ఇంకను పరిపక్వతలోనికి రాలేదు, పరిపూర్ణతలోనికి రాలేదు, ప్రత్యేకతలోనికి రాలేదు. ఇంకను నువ్వు పూర్ణముగా దేవునికి సమర్పించుకోలేదు. ఈ రోజైనా ఇప్పుడైనా నీ జీవితం దేవునికి ఇస్తావా? దేవుడు నిన్ను వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుత్వమైతే యెఫ్తా జీవితంలో మిగిలిన 2-3 విషయాలు వచ్చేవారు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఆ 11వ అధ్యాయం అంతా కూడా చదివి దయచేసి రండి. 11వ అధ్యాయం అంతా చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మనం చూసుకుందాం. మరి ఈ రీతిగా యెఫ్తా పారిపోయాడు, యెఫ్తా ప్రార్థించాడు, యెఫ్తా పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మను పొందిన యెఫ్తా ఏం సాధించాడు? అలాంటి మనం సాధించిన కొరకు ఆయత్తపడదాం. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి మన హృదయములను తన స్వాధీనంలోనికి తీసుకొని మన జీవితములను ఆయన తనకిష్టానుసారంగా వాడుకొనును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.